నమస్కారం అండి. నా పేరు నాగలక్ష్మి. మాది ఆయుర్వేద మందుల మ్యానుఫ్యాక్చరింగ్ విజయవాడలో ఉన్నది. నేను ఇక్కడ మన గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పగా ఇక్కడికి వచ్చాను. లంకా శ్రీనివాస్ గారు నాకు బాగా తెలుసు. ఆయన పెద్ద సైంటిస్ట్. ఆయన ప్రతిదీ నిర్ధారించాలి, అంటే సత్యం ఏమిటో అనేది సైన్స్ పరంగా ఎవిడెన్స్ బేస్డ్ అంటారు అలాగా. కానీ ఇలాంటి వాటిలో నమ్మకం కొద్దీ ఆయన చూసి తెలుసుకోవటానికి వచ్చారు. అలాగే నేను కూడా మేము ఆయుర్వేదం మందులు తయారు చేస్తున్నా కూడా ఇక్కడ జరిగేది ఏమిటో తెలుసుకుందాం, ఎందుకంటే వీటి మీద నమ్మకం ఉంది కనుక. కాబట్టి ఇప్పుడు మన మామూలుగా రోగాలు తగ్గించే వాళ్ళని వైద్యులు అంటారు, మంత్రాలు చెప్పి ఇలాగా పూజలు చెప్పే వాళ్ళని గురువులు అంటారు. మరి మనకి బాధకి ఉపశమనం కలిగిస్తే భగవంతుడే మనిషి రూపంలో వచ్చారా అని అంటారు. ఇప్పుడు అన్నీ కలిపి మరి ఈయన వైద్యులో లేక మరి గురువులో మరి ఆయన ప్రేరణతో వచ్చిన ఒక రూపం ఇవేమీ తెలియదు. కానీ ఇంతమందికి ఆయన అందిస్తున్న చాలా స్పెషలైజ్డ్ సేవలని చాలా అభినందించాలి. ఇది చాలా కొత్త కోణము. పైగా మనం చదువుకున్న ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే ఈ 3 సమస్యలకి పరిష్కారాలు ఎప్పుడు ఆధారంగా ఉండే ఒక్క ఆ వస్తువు, సత్య వస్తువు ఏదైతే ఉందో అదే అని మనం నమ్ముతాము. సో ఆయన ఆది దైవిక శక్తులు, ఆది భూతాలు అంటే మన శరీరంతో ఆధ్యాత్మికంగా ఉండే రోగాలకి, మన చుట్టూ ఉండే వాటి వల్ల వచ్చే సమస్యలకి అన్నిటికీ కలిపి మనకు ఒక పరిష్కారం అందిస్తున్నారు. అంటే ఎంతో లోతుగా పరిశీలించి ఇది కేవలం ఒక అంధవిశ్వాసం కాదు, ఒక మూఢనమ్మకం కాదు, అంటే శ్రద్ధ అనేది, శ్రద్ధ వల్ల చాలా జరుగుతాయి. కానీ ఇది వెనకాల ఒక సైన్స్ ఉంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా ఒక నిగూఢమైన రహస్యంగా ఉన్నది, ఎంతో లోతైన ఒక సైన్స్ ఉన్నది అని మనం రిజల్ట్ పట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకని వీటిని శ్రద్ధ అనేది ఇందాక ఎంతోమంది చెప్పారు, ఉన్న రోగాలకి మనకి సమస్య పరిష్కారాలు శ్రద్ధతోనే వస్తాయి. కాబట్టి ఇలాంటివి ముందుగా వెంటనే నేను పెట్టదలుచుకున్న ప్రాక్టీస్ దోమలకి గురువుగారి డైరెక్షన్ తీసుకొని మరి నేను ఇందాక అన్నట్టు ఆయన్ని ఏ పేరుతో పిలవాలో తెలియదు కాబట్టి దోమల్ని మరి వాళ్ళని ఏమంటారు, మామూలుగా మనం మున్సిపాలిటీలకి వెళ్ళి అడుగుతాం సమస్యకు పరిష్కారం. అలాగా ఆయనని మనకి ముందు అది మాత్రం నేను డెఫినెట్గా ఇంటికి వెళ్ళి ఆయన పరిష్కారం అడిగి అదేదో చేసి చూసి అప్పుడు నా వంతు నేను కూడా మీలాగే తర్వాత ఒక అనుభవాలు పంచుకుంటానేమో చూస్తానండి. నమస్కారం అండి అందరికీ అవకాశం ఇచ్చినందుకు.